భవబంధనము నుండి ముక్తులాగుదురని నామ జపము నీ దివ్య స్వరూప జ్ఞానములో నిలుచునటులా కృపజేయుమా పరమ సంత పరమ పూజ్య ప్రేమ స్వరూప గురురాయ నిర్ణయించిన మాట తప్పితిని నేడు అదే తప్పు చేయకుండా శుద్ధ చేతన నామమంలో చిత్తము కలియునటుల కృపజేయుమా నిన్నయించిన మాట తప్పితిని నేడు అదే తప్పు చేయకుండా శుద్ధ చేతన నామముందో చిత్తము కలియునటులా కృపజేయుమా జీవన పర్యంతము ఎటువంటి పాప కర్మల చేత జీవన పర్యంతము ఎటువంటి పాప కర్మల చేత చిత్తము ఆకర్షింపకుండునటులా నన్ను రక్షింప పరమ పవిత్ర నన్ను రక్షింప పరమ పవిత్ర సన్నిధియందు చిరము వంచి ప్రణమిల్లితి పరమ సంత పరమ పూజ్య ప్రేమ స్వరూప గురురాయ తమ పావన చరణములకు వేడిలో చిరు ప్రార్థన వేడుకొనునా హృదయాతరాళపా వేడుకొనునా హృదయాతరాళపా ప్రార్థనను మన్యుతుమా పరమ సంత పరమ పూజ్య ప్రేమ స్వరూప గురురాయ రాధా స్వామిజీ రాధా స్వామిజీ రామ సింహ రాధా స్వామి
राधा स्वामी संतों की बानी बानी सूरदास जी की। छाड़ी मन हरि विमुखन को संग, छाड़ी मन हरि विमुखन को संग, जिनके संग कुबुद्धि उपजती है परत भजन में भंग। परम संत सदगुरु सूरदास గారు బాణి మేము మన్నన్న సూర్దాస్ బాణి తీసుకోనంటే సూర్దాస్ అంటే గుడ్డి వాళ్ళు. ఆయన ఫస్ట్ గుడ్డి వాళ్ళు కాదు, ఆయన బ్రాహ్మణ్, సరియు బ్రాహ్మణ్. ఆయన కృష్ణ భక్తుడు. ఆయన ప్రేమలో మస్తనాగి సన్యాస ధారణం చేసుకొని ఇల్లు వాకలు ఇడిచిపెట్టి కృష్ణ భక్తిలో మస్త్ అయ్యి మథురా బృందావనంలో పోయి ఓ గుడిసి వేసుకొని ధ్యానం చేసేవాళ్ళు. అయితే ఎన్నికాలంలో సన్యాసి ఆడుకొని తినేవాళ్ళు. అయితే నిజమైన మహాత్ములు సన్యాసి ఎంత ఆడుకుంటుందంటే ఒక ఇల్లు లేకుంటే రెండు ఇల్లు, ఇంటి అంతే. ఒక ఇల్లు లేకుంటే రెండు బంతి. ఇప్పుడు బాగుంది, శబ్దం వస్తుంది. ఒక ఇల్లు ఇంటిలో లేకుంటే రెండు ఇంటిలో అంతే. ఒక పూట అన్నమ్మ కోరిక, ఒక పూట రొట్టి కోరిక ఎంత పిండి దొరికితే ఎనికొచ్చేది. ఇప్పుడు పెట్టుకుంటాం లేదు. వాళ్ళకి ఎక్కువ ఆశ పెట్టుకోకూడదు సన్యాసులు. ఒక పూటకి అడగొచ్చు, ఎక్కువ అడిగితే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటే వాళ్ళు సన్యాసి కాదు. అప్పుడు ఆ కాలంలో ఒక ఇంటి లేకుంటే రెండింటిలో పోయేది. ఒక పిడుగులు బియ్యం ఇంత, ఒక పిడుగులు పిండి వేసేవాళ్ళు. రెండింటిలో పోతే ఆయనకు ఒక పూటగా అయిపోతుంది. వచ్చి చేసుకొని తిని ఒక పూట తినేది. తిని మరి పగల రాత్రి ఆ కృష్ణ ధ్యానంలో ఉండేది. అట్లా జరుగుతుండే. ఒక 6 నెలలు జరిగింది. మంచి భక్తుడు. ఒక రోజు ఒక ఇంటికి పోయినారు ఆడుకోనికి. అందరూ ఎట్లెట్లా వాళ్ళు చేస్తుంటారు. ఒక మంచి పాప, 16 సంవత్సరాల ఆయుష్ కలిగిన ఆమె, సుందరమైన స్వరూపం, వచ్చి జోలిగిలో వేసింది. ఈయన వయస్సు 16 సంవత్సరాల, ఈయనకి వయస్సు. చూస్తున్నారు కళ్ళారా, ఆ స్వరూపమే లోపల వచ్చేసింది. మరి చేసి పనుకొని మరి లేచి తిని పనుకొని లేచి ధ్యానంలో కూర్చుంటే కృష్ణ స్వరూప రాదు, ఆవుల స్వరూపం వస్తుంది. ఓహో, ఇది ఎందుకు అట్లా? మరి కొన్ని చెప్పు పారాడేది, ఇది చేసేది, అది చేసేది. మరి వచ్చి కూర్చుంటే అదే రూపం వస్తూ ఉంది. బేజారా? ఎందుకు ఆ రూపం వస్తూ ఉంది? చూసినికి ఈ కన్నే అన్నికి కారణం అంట. పేటకు పాయ 2 డబ్బరాలు తీసుకొచ్చే తన జాగాకు వచ్చి 2 డబ్బరాల నుంచి రోజు కన్ను పీకి పారేసా. ఇది ఉండలేదో వేరే రూపం వచ్చేలే. నా ఇష్టే నా దేవుని ఉండాల. చూడు, అప్పుడు నుంచి ఆయన గుడ్డి వాళ్ళు అయినారు. అలాగే లేకుంటే మంచి స్వరూప్ కలిగిన ఆయన బ్రాహ్మణ.
అప్పటి నుంచి సూర్దాస్ పేరు పడింది. అయితే మంచి కృష్ణ భక్తుడు. ఆయన భజన ఆడితే కృష్ణ ఒక 5 సంవత్సరాల బాలక రూపంలో ప్రకటమై డాన్స్ చేస్తుంది ఆయన ముందు. అంతా సుందరమైన లయం, సంగీతం, భజన ఆడితే చాలా ప్రేమలో అంత మస్తాయి. భజన చెప్తుంటే కృష్ణనే ప్రకట అయి కొనుస్తుండే. మరి ఎక్కడన్నా పోయేప్పుడో ఆడకొనకి పోయేప్పుడో కన్ను లేవు. ఎక్కడన్నా దావు తప్పి పక్కకు పోతే కృష్ణనే 5 సంవత్సరాల బాలక రూపంలో ప్రకటమై ఎక్కడన్నా గుంతలో పడతారా, బేలి అడ్డం ఉంది, చేతి పట్టి దావులో తీసుకుపోయి దావు చూపించారు. ఎప్పుడు ఆయన పైన ఏమేమి సంకటం వస్తే కృష్ణ ప్రకట అయి ఆయన చేతి పట్టి పక్కకు తొలగపోతారు. ఈయన ఎవరు ఇట్లా వచ్చి నాకు దావు తప్పప్పుడు వచ్చి సాయం చేస్తూ ఉంటారు, ఎవరు చూడాలా, చూసే కనలేదు. ఒకరోజు ఇట్లా పట్టి పక్కకి తొలగిపోయేప్పుడు చేతి పట్టినారు. ఏం స్వామి నీవు చెప్పు. ఆయన అంటారు, నేను నీ దాసుడే. లేదయ్యా నీవు నిజం చెప్పు, నీవు కృష్ణనే. లేదంట చేతితో జారిపించి పారిపోయా పిల్లోడు. అప్పుడు అంటారు, కానీ చేతి జారిపించి పారిపోతున్నప్పో నా హృదయం నుంచి పోతే నీకు మగవాళ్ళు అనుకుంటా. చూడండి ఎంత ప్రేమ. ఎందుకో లోపల ఆయనే ఉండరు, కృష్ణుడే ఉండరు. పగల రాత్రి అట్లా ధ్యానం చేసిన వాళ్ళు ధ్యానం చేసి ఆయన చేత అంతర్ముఖమైంది. పగల రాత్రి ధ్యానం 20-30 సంవత్సరాలు చేసింది ఆయన చేతన్ లోపల వచ్చింది, మూరకం తెలిసింది. ఆయన మహానుభావులు అయిపోయా. అప్పుడు తులసి దాస్ గురు ఉగ్రదాస్ ఆయనకి ఉపదేశం ఇచ్చే సంతమత్ సుత్ శబ్దాభ్యాసం. ఎందుకో సంత మహాత్ములు గుడ్డి వాళ్ళకే నామం ఇచ్చాడు. ఎందుకో గుడ్డి వాళ్ళు గురువుకి చూసుకునే గెలే ధ్యానం ఎట్లా చేస్తారా, గురువుకి చూడలేదంటే గురు స్వరూప ధ్యానం ఎట్లా చేస్తారా. దానికే చిన్న వయసు నుంచి కన్ను పోయిన వాళ్ళకే సంతులు నామం ఇచ్చారు. చాలా గురువు చూసుకోనలా, ఆయన చూడక కనలేవు, మరి ధ్యానం ఎట్లా చేస్తారా, వాళ్ళు ముక్తి ఎట్లా అవుతారంట ఇచ్చేలే. అయితే ఈయన లోపల పోయినారు. ఆయన ఈ కన్ను లేకపోతే ఆ కన్ను తెలిసింది. దానికే ఉగ్రదాసులు సత్యనామం ఇచ్చాయి. అప్పుడు ఆయన ముందే లోపల పోయిండే, ఆయన చేతం సత్లో సచఖండం పోయింది. మంచి మహాత్ములు సూరదాస్, తులసిదాస్, సూరదాస్ వీళ్ళంతా రామాయణ మరి కృష్ణ భక్తుడే. అయితే సంత మహాత్ముల స్వర్ణంలో పోయి వాళ్ళు సంతులు అయినారు కాశీలోనే. దాని కొరకే ఇది సూరదాస్ బాణి. తజమన్ హరి విముఖనకు సంఘ. ఆయన ఏమంటారు, మనసా నీవు హరి విముఖ, ఎవరు హరి భక్తి నుంచి దూరం ఉన్నారో అట్లా వాళ్ళ నుంచి నీవు దూరం ఉండు. ఎవరు భక్తిలో లేరు వాళ్ళకే ప్రపంచ వస్తువులు కావాలా, దేవుని భక్తి అవసరమే లేదు, భక్తి లేదు. అట్లా వాళ్ళ సమాగంలో అంటే ఎవరో చెడ్డ వాళ్ళు, భక్తి నుంచి దూరం ఉండేవాళ్ళు,
అట్లా వాళ్ళ నుంచి మీరు దూరం ఉండండి. ఎలా అంటే వాళ్ళు చేసేలా మీకు చేయనిచ్చారు. ಯಾವುದೋ ఒక విఘ్నం ఏస్తుంటారు నీ భక్తిలో. మీకు భక్తి నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేస్తారా? అంటే ఎవరు హరిభక్తి నుంచి విముఖుండారో, దూరం ఉండారో మీరు వాళ్ళ నుంచి దూరం ఉండండి. మీ ప్రేమ్ ప్యార్ నుంచి గురువు ఏం చెప్తారు? ఆయన మాట వినండి. మీ మంచి కొరకే చెప్తారు. ఆయనకేం స్వార్థం లేదు. ఆయన ఎందుకో మనం ఈ పగల రాత్రి సంసార చింత, సంసార ధ్యానం చేసి బాధపడేది చూసే మహానుభావులకే దయ వచ్చేది. వాళ్ళకేమంటే మనకి ఎట్లా సుఖ మరి శాంతి దొరికింది, వీళ్ళందరికీ దొరకని అంట వాళ్ళ సత్సంగ రూపంలో మనకి జాగ్రత్త చేస్తారు. అయితే మనం వింటాం సత్సంగ్ విన్నప్పుడు బాగుంటుంది. అయితే నడసకే మనం నడసలే దానిపైన. మనసు చెప్పిన ప్రకారం నడుస్తుంటాం. మహానుభావులు ఏమంటారు చూడండి, ఈ లోకంలో వేరే ఎవరు మీ శత్రువు లేరు. మీ శత్రువు మీ లోపలే కూర్చొనింది. అది ఏమిటి అంటే మీ మనసు. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. గురువు మాట వినిన వాళ్ళే మహానుభావులు అయినారు. నేను ఎప్పుడైనా కానీ చెప్తుంటాం చూడండి, కైవర్ నారాయణ తాత గారితో ఉదాహరణ ఇస్తుంటాం. కైవర్ నారాయణ తాత గారు గాజల వ్యాపారం చేసే ఆయన. బీదోలు 4 మంది కొడుకులు, భార్య. గాజలు ఎంత పోతుంది ఆ కాలంలో? మరి ఆ కాలంలో డబ్బు ఇచ్చే వాళ్ళే లేరు. బియ్యం గింజ, లేకుంటే బేడ, లేకుంటే గోధుమ అని ఇట్లా ఓట్లు ఇచ్చేవాళ్ళు, సంచి. అయితే భక్తుడు నిజమైన భక్తి ఉంటే ఆ పరమాత్మే మనకి త్రోవ చూపిస్తారు. ఆయనకి భక్తి ఉంది. అయితే దావు తెలీదు. ఒకరోజు గాజల సంచి ఎత్తుకొని ఎక్కడ అమ్ముకొని వస్తుంటే దావులో ఒక మహానుభావులు ఒక సెట్ కింద కూర్చున్నారు. చూడండి, ఆయన జాగ్రత్త అయ్యే సమయం. భక్తులకే భక్తులు చూస్తే ప్రేమమే. ఆయన పోయి నమస్కారం చేస్తున్నారు. సంచి ఓ సెట్ కింద పెట్టి వచ్చి నమస్కారం చేస్తున్నారు. కొన్ని విషయాలు అడగన్నారు. ఆ మహానుభావులు అందుకే ఆన్సర్ ఇచ్చినారు. ఈయనకే సమాధానం అయింది. సమాధానం అయితేనే చేతి జోడిసి, స్వామి నాకు ఉపదేశం ఇస్తావా అంట. ఇస్తామన్నారు. మరి అదే మన కింద ఉపదేశం ఇచ్చేస్తున్నారు. ఏం ఉపదేశం అంతా సరళగా ఉంది అంటే సులభంగా అడగతే ఇచ్చేస్తున్నారు. దీనిలో తాకత్ పవర్ ఉంది లేదు అంట. నామం ఉపదేశములు, మంత్రములు సంశయం వచ్చే చేతి జోడిసి అంటున్నారు, స్వామి మీ మంత్రం నాలో ప్రకటమైంది, నాకు ఎట్లా తెలుస్తుంది? ఆయన అంటారు, ఏం లేదయ్యా, ఆడీడు చూసి ఒక కనకరాలు చిన్నగా తెల్లరాయి ఎక్కడ పడి ఉంటే తీసుకొని ఆయన చేతిలో పెట్టేస్తున్నా. ఇది నోట్లో పెట్టుకో, నేను ఇచ్చిన మంత్రం జపం చేసుకొని కూర్చో. ఎప్పుడూ ఈ కళ్ళు రాయి కళ్ళు చక్కెరలో మారిపోతుంది. అప్పుడు అనుకో నా మంత్రం ప్రకటమైంది. నీ నోరు ఎప్పుడు తీపి వస్తుంది, అప్పుడు అనుకో నా మంత్రం ప్రకటమైంది. ఓహో, చాలా మంచి పని. చూడాలి,
చూడాలా అంట భావం వచ్చింది భక్తుడు. అయితేనా ఎప్పుడు ఈ భావం మనసులో వస్తుంది, ఇంకో వేరే భావంలో వస్తుంది. ఏ చాలా లేట్ అవుతా ఉంది, సాయంత్రం అయింది, పద ఆకలి అయింది. వాళ్ళంతా దావు చూస్తుంటారా? అయితే లేదు, చూడాలి. గంటు మట్టి ఆడిడిసి పెట్టినారు, ఇంటికి పోయేది పోలే. అక్కడ నుంచి ఒక 3 కిలోమీటర్ దూరంలో చిన్న గుట్ట ఉండే, నరసింహస్వామి దేవస్థానం, ఒక దేవస్థానం ఉండే. పుల్లిలో ఉంటుంది లోపల. ఈయన అది బయట పోయి దానిలోకి వచ్చి ఉన్నారా. ఆయన అనుకోలే నాకు టిఫిన్ ఎవరు ఇస్తారా, భోజనం ఎవరు పెడతారా, రేపేమవుతుంది, మర్నాడు ఏమవుతుంది. ఎలా నిజమైన ప్రేమ చూడాల. రాల్ కల్చక్రి ఎప్పుడు అవుతాం పోయి జపం చేసుకొని కూర్చున్నారు. అయితే నిజమైన ప్రేమ మరి నిజమైన భక్తి ఉంటే భగవంత్ ఎవరికి ఉపవాసం పెట్టాలి, ఇచ్చేవాళ్ళు ఆయన పైన కూర్చున్నారు. 84 లక్షల జీవరాశికి కడుపు నింపేవాళ్ళు ఆయనే. ఎన్ని ప్రాణిలో పగల అంతా దాగి ఉంటుంది భూమిలో, గవిలో, రాత్రికే తన కడుపు కోరిక బయట వస్తుంది. ఆయన ఎంత దయాళుడు. అన్ని ప్రాణులకే ఆడాడాడాలు ఇచ్చి పగల పద్దు పుట్ట ముందే ఇచ్చి కడపని నింపి పండు పెడతారు. ఎన్ని పక్షిలో పద్దున ఉపవాసం లేస్తుంది, దానికైనా తెలీదు ఎక్కడ పోతే కడప నిండుతుంది. పోతా ఉంటుంది. దానికేమో వ్యవసాయం ఉందా, బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, మరి దానికి పెళ్లి అవుతా ఉంటుంది, దానికి పిల్లోడు పడుతుంటారా. చూడండి, మనకే మైండ్ ఎక్కువ, తలక ఎక్కువ, అంటే మనం విచారం చేసేది ఎక్కువ, దానికే మనకి ఇవన్నీ కష్టాలు నష్టాలు. మనకి అన్నీ ఉంది, మనకి ఎంత ఉంటే అంతే బాధ. దానికి ఆవు టెన్షన్ లేదు. పొద్దున లేస్తుంది, ఎక్కడ పోతే ఎక్కడ తెలీదు, పోతా ఉంటుంది. చూడండి, రాత్రి అయ్యే ముందే, సాయంత్రం అయ్యే ముందే ఆ పరమాత్ముడు అన్ని పక్షులు, అన్ని ప్రాణులకి ఆడాడిచ్చి దానికి ఎంత కావాలంత కడుపుని ఇచ్చి పని పెడతారు. ఇచ్చేవాళ్ళు ఆయనే. అయితే మనకి తెలియక నేను అంటావు. నీకోలే ఇచ్చేవాళ్ళు ఆయనే, మీ ప్రారంభ కర్మాలు బట్టే. ఒక కథ చెప్తామా, ఇప్పుడు జ్ఞాపం వచ్చింది. శివాజీ మహారాజు హోగ్తూర్ మహారాష్ట్రలో బరకాలం పడింది. 3 సంవత్సరాల వర్షాలు లేవు. ప్రాణులంతా నీళ్ళాక చనిపోతా ఉంది. పంట ఫలహారం లేదు. రైతంతా ఊరు ఇడిసిపెట్టి వేరే ఊరు పదమంట తయారైనారు. ఈ మాట శివాజీ చౌక్ పడింది రాజదూత్ ద్వారా. శివాజీ మహారాజ్కి బాధ అయింది. అరే, నేను రాజా అయితే ప్రజా కాపాడలేదంటే నేను రాజా ఏంటి? నా ధనం, నా ఖజానా అంత ప్రజదే. ఆయన తప్పుడు సాటి ఇచ్చినారు అంత లెక్క. ఎవరు ఊరు ఇడిసిపెట్టి పోకూడదు,
అందరికీ 2 పూట భోజనాలు దొరుకుతుంది. ఆడే ఊర్లోనే చేపిచ్చి మీకు ఇస్తాం. ఊరు విడిచిపెట్టుకోకూడదంట. అయితే శివాజీ మహారాజ్ చాలా బుద్ధిమంతుడు. ఆయన ఏం చేస్తున్నారు, అప్పుడు ఒక ఊరు నుంచి ఒక ఊరికే రోడ్ చేపించేది మందికి. ఒక్కొక్క జాగా 3,000, 6,000, 8,000 మంది పొద్దున్నే లేస్తాను వెళ్ళిపోయేది అందరూ. ఆడే వంట చేపించి వాళ్ళకి భోజనం పెట్టేది. చూడండి, ఒక ఊరికి ఒక ఊరు రోడ్ అవుతుంది. రోడ్డు వీళ్ళు కలిసిపోతే వ్యాపారం బాగా జరుగుతుంది, అన్నికి అనుకూలం ఉంటుంది. రోడ్డు చేపించేది, ఆడే తెచ్చి భోజనాలు చేపించి అందరికీ పెట్టేది. ఒక రోజు శివాజీ మహారాజ్ సాయంత్రం వచ్చి కొండ పైన కూర్చొని చూసేది. అక్కడ 3,000 మంది, అక్కడ 6,000 మంది, 4,000 మంది పని చేసేది చూసి ఆనందం పడేది. ఇది చూడండి, నేను రాజా మనసు ఊరికే ఉంటుంది అట్లా. ఒకరు మనసు అహంకారం వచ్చేసే నేను రాజా అయ్యే నుంచి ఈరోజు ఈ అందరికీ కడప నింపుతుంది అంట అహంకారం వచ్చేసాయి. ఆయన గురువు ఎవరు? సమర్థ రామదాస్ స్వామి. ఆయన మంచి మహానుభావులు. ఆయనకి తెలుసే, ఓహో నా గురుముఖ శిష్యుడు శివాజీ మహారాజ్, ఆయనకి అహంకారం వచ్చేసింది. పడిపోతారు, నరకంలో పోతారు. అప్పుడే అక్కడ ప్రకటమైనారు. ఆయనకే రక్షణ చేయాల. గురుముఖుడు ఆయన. ప్రకటమైనారు. ప్రకటమై శివాజీ మహారాజ్ చూసి ఆశ్చర్యం పడినారు. అరే అకస్మాత్ మహారాజ్ ఈడ దండవత్ నమస్కారం చేస్తున్నారు. ఆయన మాట్లాడలే. శివాజీ రా ఇక్కడ అంట తోలుకోపోయా. కింద ఒక రోడ్ పని జరిగేప్పుడు మధ్యలో పెద్ద గుండం, అంటే పెద్ద గుండం అడ్డం వచ్చింది. అది ఏకాకార గుండం ఉంది, ఎక్కడ గ్రాస్ క్రాక్ ఏం లేదు. అక్కడ పోయి నిలబడినాడు శివాజీ. చూడు, ఎక్కడన్నా క్రాక్ ఉందా? లేదు. ఎక్కడ రంధ్రం ఉందా? లేదు. చాలా పెద్ద గుండం అడ్డం ఉంది, కరెక్ట్ మధ్యలో ఉంది. మరి దీనికే పగలగొట్టాలంట. కరెక్ట్ మధ్యలో రోడ్డు ఒప్పు చేయాల. శివాజీ మహారాజ్ చేతిలో అందరు ఉండరు. మంచి పని చేసే వాళ్ళు 12 మంది పిలుస్తున్నారు. దాని కరెక్ట్ గా మేక నుంచి కొట్టించి కరెక్ట్ రెండు ఒప్పు చేసినారు. రెండు ఒప్పు పగలినికి గుండు లోపల మధ్యలో ఇంత గుంత ఉండే, దాంట్లో నీళ్ళుండే, ఒక కప్ప ఉండే. చూడండి, మహారాజ్ చూపిస్తారా శివాజీకి? చూడండి, ఇప్పుడు నీవే పగలగొట్టినావు, ఎక్కడ సందే లేదు. మరి ఇట్లా జాగాలో ఈ కప్ప ఉంది, దీనికే ఎవరు పాలన చేస్తున్నారు? నీవనే. అప్పుడు సాకు కొట్టింది, స్వామి స్వామి నాకు అహంకారం వచ్చినకే మహారాజ్ ఇది చేపించినారంట. స్వామి అందరికి ఇచ్చేవాళ్ళు పరమాత్ముడే అంట. మరి నీకో రాజా చేసేవాళ్ళు ఆయనే, వాళ్ళకి బీదోలు చేసేవాళ్ళు ఆయనే. ఇప్పుడు నీకో ఇచ్చినకే నువ్వు రాజా, వాళ్ళకి లేదు, వాళ్ళు బీదోలు. ಮತ್ತೆ ఆయనతో పెట్టగే నీవే మోసుకొచ్చినావా? వచ్చేప్పుడు ఆయనతో సొమ్ము, ఆయన సొమ్ము ఆయనకి పెట్టగే
నీ బడాయి ఎందుకు? నేను అంటున్నా, నేను మోసుకొచ్చినా వచ్చేప్పుడు లేదు, ఆయనది. నీకు ఇచ్చినారు ఆయనే, వాళ్ళకి బీదోలు చేసిందో బాధ పెట్టే వాళ్ళు ఆయనే, మళ్ళీ ఆయన వస్తువు ఆయనకి ఇచ్చాకే నీ బడాయి ఎందుకు? కాల్లో పడినారు, స్వామి స్వామి తప్పైంది. అలాగా ఆయన ప్రతి ఒక్క మనసు ఇది ప్రారంభ ಬೇರೆ ಬೇರೆ రకాలు ఉంటుంది. వాళ్ళ ప్రారంభ కర్మాలు పట్టే ఆయన ఇస్తున్నారు, ఆయన పైన కూర్చొని. ఆయన వస్తు ఇక్కడ ఏముంది? ఇవంది మంద కాదు. మనం వచ్చే రోజు ఉత్తసేత వచ్చినామా, పోయే రోజు ఉత్తసేత పోయే వాళ్ళందరికి తెలిసే. నాది 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 అనే వాళ్ళే మోసపోయినారా? పోయిన వాళ్ళు చూస్తున్నారు బాగా మీరు. నాది 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 అనుకున్న పోయిన వాళ్ళంతా ఉత్తసేదో పోయినారు. రేపు మనకి అంతే. ఎందుకో మంది ఏం లేదు, ఆయనదే. ఆయన 4 దినాలు మన ప్రారంభ కర్మాలు పట్టే మనకి ఇస్తారు. ఆయన వస్తువు ఇక్కడ ఇడేసి పెట్టుకోవాల్సిందే, కానీ ఎవరేం ఎత్తుకుపోయేకేలే. ఇంకో ముందే పోయే వాళ్ళంతా ఎత్తుకుపోయింటే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? వాళ్ళేం ఎత్తుకోపోలే, మనం ఏం ఎత్తుకోపోయేకేలే. మనకే తెలియక అహంకారం చేసుకున్నది, నాది నాది, నేను కాకపోతే అయ్యేలేదంట. ఒక ఇంటిలో 4 పిల్లలు పుడతారా, వాళ్ళ భాగ్యం వాళ్ళే పట్టుకొని వస్తారు. వాళ్ళ భాగ్య ప్రకారం దేవుని పరమాత్మ మీ అదే కుటుంబంలో ఇస్తున్నారు. అయితే మనకి తెలియక నేను చేస్తున్నాను, మేము సాగుతున్నాం. మా ఆత్మలు అంటారు, మీరు ఎవరు? తెలుసుకోండి మీరు ఎవరు. అంతా అయింది. చిన్న పిల్లలు పుడతారా, వాళ్ళు భాగ్య వాళ్ళ మోసుకొస్తారా, వాళ్ళు తింటారా? నీవు ఎవరు పెట్టేవాళ్ళ? ఒక కుటుంబంలో చూడండి, 10 మంది ఉంటే ఎట్లా నడుస్తూ ఉంటుంది కుటుంబం? వాళ్ళు వేరే వేరే అయితే వాళ్ళ ప్రారంభ కర్మాలు. ఇప్పుడు 10 మంది ప్రారంభ కర్మాలు ఇక్కడ పని చేస్తుండే, నడుస్తుండే. మరి నువ్వు వేరే అయితే నీ ప్రారంభ కర్మాలు ఒకటే. అది ఎట్లా ఉంది నీకు తెలీదు. మరి దాని ప్రకారమే జరగదు ఉంటుంది. ఒకరు ముందుకు పోతారా, ఒకరు వెనక్కి పోతారా? మనము తెలియక పరమాత్మగా తిడతాం, పరమాత్మ దగ్గర న్యాయం లేదు. ఆయనకి తినే వాళ్ళు లేరో దండిగా ఇచ్చినారా? మనకి 10-20 మంది ఉండరో, పగల రాత్రి చేతకాలు కొట్టుకుంటున్నాము, తినేకే సాలదు. పరమాత్మ దగ్గర న్యాయం లేదు. కాదు, మనం చెడుక్కొని వచ్చినాం 8 జన్మాల్లో. వారు కల్మాలు బట్టి వాళ్ళు ఇయ్యాల్సింది. అప్పుడు చెడుక్కొని వచ్చింది, ఇప్పుడు బాధపడుతున్నావు. ఇప్పుడు మంచిది చేయండి, దాన ధర్మము మంచి కర్మాలు చేయండి, మరి మంచిది జరుగుతుంది. ఎవరు ఎన్నిక దాన ధర్మం చేసుకొని వచ్చి ఉంటారు, వాళ్ళు 1 రూపాయి దానం ఇచ్చింటే ఎన్ని జన్మంలో ఇప్పుడు 1,00,000 రూపాయలు పరమాత్మ ఈ జన్మంలో ఇస్తారు. అలాగా ఉంది. మనం చేసిన కర్మాలు బట్టే ఇక్కడ మనకి దొరుకుతుంది. దాని కొరకే మన చేతిలో ఏం లేదు, మనం కర్మాలో చేతిలో ఉన్నాం. మన ప్రారంభ కర్మాలే చూడండి, మన చేతిలో ఉండింటే
రాజా దశరథుడు రామ్ పెద్ద కొడుకు, అందరికి ప్రియుడు, మంచి గుణం కలిగిన వాళ్ళు. ఆయనకే పట్టాభిషేకం చేయాల. పెద్ద కొడుకు రామే. నాకు వయసు అయింది, పట్టాభిషేకం చేసి నేను ఎక్కడన్నా ఆ కాలంలో రాజమహారాజుల అడవిలో పోయి ప్రాణాయామం ధ్యానం చేసేవాళ్ళు, దేవుని ధ్యానంలో ఉండేవాళ్ళు. సత్యుగం త్రేతాయుగంలో రాజమహారాజులే. ఇప్పుడు ఏం కాలం వచ్చింది చూడండి. న్యాయం ఒక పక్క పోయింది. రాజా దశరథ్ ఒక వాక్యం ఇచ్చింకే కైకేయికే ఇచ్చేస్తున్నారు, ప్రాణమే పోయింది, లేకిన్ మాట తప్పలే. చూడండి సత్యుగం. ప్రాణజాయ పర బచన్ న జాయి. ఎవరు మాట ఇచ్చింది తప్పలే, మరి ప్రాణం కాపాడుకున్నారు. ఇలా రామ్ ప్రియుడే. ఎప్పుడు కైకేయి రామ్కే వనవాస్, భరత్కే పట్టాభిషేకం అడిగింది. అప్పుడు అంటారు, నువ్వు భరత్కే పట్టాభిషేకం అడుకోమ్మా, నీవు తల్లి, రామ్కే వనవాసం ఎందుకోమ్మా. ఎలా అంటే దశరథ్కి ప్రియుడు రామ్. ఏమో లేదు, మంత్రం మాటిని. రాముంటే మీ కొడుకు బాధ ఇస్తారా చూడు, అట్లా ఇది చేసింది మంత్ర. అంటే అది చాలా పెద్ద కథ, ఇట్లా జరిగింది. మరి ఆయన మంచోళ్ళు దశరథుడు. త్రికాలజ్ఞాని వశిష్ఠుడు తీసినారు ముహూర్త సమయం. రేపు 11 గంటకే ఆయనకే సింహాసనం పైన కూర్చోపెట్టాకే మంచి ముహూర్త సమయం ఉంది. మరి ఆ ముహూర్త సమయం చూడండి, కష్టానికి కారణమైంది. సింహాసనం పైన కూర్చొని ఆనందం పడే ముహూర్త సమయం. అదే టైంలో రాజా రామ సీతా లక్ష్మణ సంగడ వనవాస్ పోయినారు. మరి రాజా దశరథ్కి ప్రాణమే పోయింది. తండ్రి చనిపోయిన ఒక బాధ, సీతా సుకుమారి తోలుకొని అడవికి పోయేది రెండో బాధ. ఎందుకో ఈయన విధిలో రాతలో ఉంది, కరమగతి టారేనాయిటరి. రాతలో విధిలో రాసింది, ఎవరు దూరం చేసేకి అయ్యలే. దానికే రాతలో ఉంది. ఎట్లా అవుతుంది? రామ్ పొయ్యే తిన్నారు అడవి పాలు. మరి రాజా దశరథే ప్రాణం పోయింది. తండ్రి పోయిన ఒక బాధ, సీతాకి అడవికి తొలగ పోయేది రెండో బాధ. రామ్ పైన విపత్ పడేది. ఎందుకో రాత, ఆయన అవుతారడే. మరి ఎందుకు ఆయన పైన ఆపత్తి విపత్తు వచ్చిందా? ప్రారంభ రాత. అట్లా కర్మ ప్రధానం ఉంది ఈ లోకంలో. ఎవరిని ఈ శరీరంలో వస్తారంటే వాళ్ళ మహానుభావులు కానీ, రాజు మహారాజుల కానీ, అవుతారు కానీ, అందరూ రాత ఏముంది దాని ప్రకారం నడాల్సింది. చూడండి, రాజా దశరథ్, ఈయన రాజా హరిశ్చంద్ర సత్యవంతుడు, దానశూరుడు. తన వాక్యం నుంచి కానీ, కార్యం నుంచి కానీ, మరి తన ధనం నుంచి కానీ ఎవరు బాధ పెట్టిన వాళ్ళు కాదు. మరి అట్లా వాళ్ళకి బాధ రాలే. రాజ్యం విడిచిపెట్టి అన్ని విశ్వామిత్రుడు పీక్కొని ఊరూరికి సొల్లు చెప్పి స్వప్నములు అడుకొని పగలంతా పీక్కొని, అయితే ఆయన లేదంట అంది. మరి నాకు అప్ప తీరాల,
భార్య అమ్ముకొని పిల్లడు అమ్ముకొని తాను కాశీ కాటక వాళ్ళు మసాన్ కావుల వాళ్ళకి అమ్ముకొని తన శరీరం ఆయనకి డబ్బు ఇచ్చినారు. లేదు నేను ఈ లేదంట అంతే. చూడండి గెలుపు ఎవరిదే? హరిశ్చంద్ర. సత్యమే జయతే, సత్య విజయం అవుతుంది. అబద్ధాలు ఆడలే. విశ్వామిత్ర అబద్ధాలు ఆడిపియాలంటే ప్రయత్నం చేశా, ఎన్ని కష్టాలు పెట్టా, అబద్ధం ఆడలే. లాస్ట్లో ఆయన గెలుపు. విశ్వామిత్ర సోల్పోయినారు. విశ్వామిత్ర 60,000 సంవత్సరాలు తపేసి ఆయనకి దారి పోసేస్తున్నారు. చూడండి సత్యం. దాని కొరకే మందు ఇక్కడ ఏం లేదు. భక్తి చేయండి, భక్తిలో ముక్తి ఉంది. భక్తి చేసిన వాళ్ళే మహానుభావులు అయినారు. బ్రహ్మయ్య గారు చేసినారు, అక్కమ్మ గారు చేసింది, రెడ్డి గారు, మరి ఎందరో మహానుభావులు అయినారు. చూడండి మనకే తెలీదు, చాలా మంది అయినారు. మనకు తిమ్మ అయినారు. వీళ్ళంతా మహానుభావులు అయినారు. సాధన చేసి అంతరములో పోయినారు. గురువులు ఏమంటారు? మీరు లోపల రండి, 2.5-3 గంటల రోజు ఆసనంలో కూర్చొని భ్రూమద స్థానంలో మనస్సు ఆత్మ ఉండే జాగాలో నామస్మరణ చేయండి, సద్గురు ధ్యానం చేయండి. మీలో మీరు రాండి. ఈ 6 చక్రాలు దాటి పైన రాండి. మీ 3వ కన్ను తెరుస్తుంది, శివ నేత్రం. ఆ నేత్రం శివుకి ఉండే మీకు లేదంట లేదు, అందరికీ ఉంది. ఈ కన్ను బయట చూస్తుంది, ఆ కన్ను లోపల చూస్తుంది. శివనేత్రం. దానికి 3వ కన్ను అంటారు, పశ్చిమ చక్ర అంటారు. అది తెరిస్తే మీ లోపల ఉండే వస్తువులు కనబడుతాయి, ఖజానాలు. మీ లోపలంతా 33 కోటి దేవీ దేవతలు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఉన్నారు. ఆత్మ పరమాత్మ అన్ని శరీరంలో ఉంది. ఇది రక్త మాంసದ బొంబి కాదు, అకుడు బండారమే నిండుంది దీంట్లో. గురు మాటినండి. 3-4 గంటల రోజు కూర్చోండి, లోపలికి రండి. ఎప్పుడో మహానుభావులు మనకి నామదాన్ని ఇచ్చేప్పుడు 2.5 గంట అన్నారు. 2.5 గంటను చేసేలే మనం. చూడండి ఎలా అంటే మనసు మోసం చేస్తుంది, చేయనిచ్చలే. ఈ సులు సంసార చింత చేపించి దాంట్లో కట్టేసి మీకు బాధ పెడతా ఉంది. మీకే బాధ పెట్టే వాళ్ళు ఎవరు లేరు, మీ మనసే. దానికే మహానుభావులు అంటారు. దాని మాట వినొద్దు, గురు మాట వినండి. ఇదే జన్మంలో ముక్తి. గురు మాట వినిన వాళ్ళే మహానుభావులు అయినారు. దైవ నారాయణ తాతగా అర్ధ చెప్తే గురు మాట వినిపోయి గవిలో కూర్చున్నా. మరి ఆ పరమాత్మ ఊరికే ఉండాలి. ఆయనలో అందరిపైన దృష్టి ఉంది, ఆయన రక్షణ చేస్తారా? చూడండి, పశువుల పిల్లోడు చూస్తున్నారు. ఎవరు తాతగారికి వచ్చున్నారంట, వాళ్ళ మనసులో ఆ పరమాత్మ ఆ భావం కలిగించినారు. ఒక చెంబు పాలు తీసుకోయేది పెట్టొచ్చేది, బయట బండ వేసి వచ్చేది. తాతగారు ఎప్పుడైనా లేస్తే మధ్యాహ్నం ఆ పాలు తాగేది, చెంబు ఆడపెట్టి బండ పెట్టేసేది. చూడండి, జపం గురు మాటే ప్రమాణం. చేస్తూ 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 ఎలా అంటే మన కర్మాలు ఒక జన్మాల కర్మాలు కాదు, 1,000,000 జన్మాల కర్మాలు మన పైన ఆవరణ ఉంది, మనసు పైన. అవన్నీ పోవాలంటే జపం నడాల, నామ సుమర. చూడండి 3 సంవత్సరాకే
అన్ని పాపాలన్నీ తొలగిపోయింది, కర్మలు పోయింది, మనసు నిర్మలం అయిపోయింది. మనసు నిర్మలం అయితేనే చైతన్యం పైకి ఎక్కింది. ఎంతవరకు మనసు నిర్మలం అయ్యలే చైతన్యం పైకి పోదు, ఆటోమేటిక్ పైకి వచ్చింది. మూరకం తెలిసింది. ఆ మూరకం తెరిస్తేనే ఆ రాళ్ళు కలుపు చక్కరిలో మారిపోయింది. చూడండి, తాతగారు నోరు తీపైంది, ఇంకా సంతోషం అయిపోయా. ఏం నోరు తీపైంది అంట, బయట పోయి ఇదే రాళ్ళు తీపుంది లేకుంటే వేరే రాళ్ళ తీపుంది అంట. వేరే రాళ్ళు తీసుకొని నోట్లో పెట్టుకుంటారు. యావ రాళ్ళు తీసుకొని పెట్టుకుంటే అన్ని కలుపు చక్కరిలో మారిపోతా ఉంది. చూడండి, అక్కడ పశువుల పిల్ల 4 మంది కింద ఉండరా, చూస్తున్నారు. ఏం తాతగారి నోట్లో రాళ్ళు పెట్టుకుంటున్నారా, పారిపోయినారు పోయి. ఆయనకైనా ఎత్తి ఇట్లా రాలిస్తే అన్ని కలుసక్కరి అవుతా ఉంది. వాళ్ళపై ఊర్లో చెప్పేస్తున్నారా, ఏం తాతగారు రాలిస్తే అంతా కలుసక్కరి అవుతా ఉంది. మంది ఊరికి ఉంటారా, ఊర్లో తెలిస్తే ఏ పర్వాలే పదండి అంట. అంత క్యూ సిస్టమే. తర్వాత ఆయన ఏం చేస్తుంది, రాళ్ళన్నీ కుప్ప వేసుకొని ఇట్లా ఇస్తా ఉండదు. అదే కలుసక్కరిలో మారిపోతాం. మరి ఊర్లో వచ్చే వాళ్ళు ఊరికి ఉంటారా, స్వామి నా వ్యాధి పోని, సంతానం కానీ, వ్యాపారం బాగా జరగని, ఇవి ఏమేమంత. ఇంకో తాతయ్య గారు అయిపోయి, ఇంకో నేను ఎంత కష్టపడి సంపాదన పెట్టుకోపోతారు వీళ్ళు. లాస్ట్గా వాళ్ళు, స్వామి ఇంత దూరం ఎవరు వస్తారు రండి అంట, తొలగపోయి ఊరు వాళ్ళ దగ్గరే ఈరోజు పెద్ద ఉంది, సమాధి పైన పెద్ద హాల్ మందిరం ఉంది. చూడండి, 1000 మందికి భోజనం నడుస్తా ఉంటుంది. ఎలా భక్తి చేసింది, గురు మాటిని. అదే మనసు మాటిని ఇంటికి పోతుంటే పోయింటే యోగి తాత అవుతుందా, లేదు నారాయణ తాతలే. గురు మాట పై చేసేందుకే యోగి తాత అయినారు. ఈరోజు ఎంత ఆయన ఎన్ని పనులు చేసినారో, మహానుభావులు అయినారు. కాలజ్ఞానం రాసినారు. బ్రహ్మయ్య ఎట్లా రాసినారో కైవర్ నారాయణ తాత గారు సేమ్ అట్లా రాసినారు, మహానుభావులు. మరి ఎట్లా గురు మాటిని లోపల పోయినకే, మనకే లోపల పోయే అధికారం ఉంది. అయితే మనసు మోసం చేస్తుంది. ఏ లేదప్ప, వాళ్ళు మహానుభావులు అదే పనికి పుట్టినారు, వాళ్ళ పుణ్యాత్మలో నా పాపిష్టుడు, మనసు మోసం చేస్తుంది. ఇట్లా చెప్పి మీకు దూరం చేస్తుంది. అట్లా కాదు. ఎవరికి ఈ మానవ శరీరం దొరికింది, స్త్రీ కానీ పురుషు కానీ, అందరికీ లోపల పోయే అధికారం ఉంది. ఆత్మ స్త్రీ కాదు, పురుషు కాదు. ఆత్మ దాన్ని ఒకటే రూపమే, శబ్ద నాద రూపం, నాదురు మరి ప్రకాశ రూపం. ఆత్మ శరీరమే కాదు. మీరు వచ్చి చూడండి, ఇక్కడ మీ మూడో కన్ను తెరస్తానే ఆత్మ ఇడే ఉంది శరీరంలో, మీకు కన్ను పడుతుంది బిందు ఆకారంలో. లోపల లైట్, మరి సౌండ్, శబ్దం మీకు లోపల కనబడుతుంది. అన్ని ఆత్మ కనబడుతుంది. ఆత్మ అన్ని ఒకటే రూపమే. ఏమో కర్మాలు రుణం తీర్చే కోరికే ఒక జగ స్త్రీ శరీరం, జగ పురుష శరీరం ధరించింది. ఒక జాగాలో నక్క, కపలక్క, ఒక జాగాలో కుక్క, శివిలో. అదే ఆత్మనే. దాంట్లో వేరే ఆత్మ కాదు, మీలో వేరే ఆత్మ కాదు. చూడండి, మీకు ఆత్మ దర్శనం అయితేనే బయట అన్ని ఘట్టములో ఆత్మ మీకు కనబడుతుంది.
కుక్కలు చూస్తే అదే ఆత్మ కనబడుతుంది, చెట్లలో చూస్తే అదే ఆత్మ కనబడుతుంది. అయితే ఫస్ట్ మీ లోపల మీరు చూడాలి. మీకు నమ్మకం వస్తుంది, ఓ నేను శరీరం కాదప్ప, ఇది బాడిగి ఇల్లు, నేను ఆత్మ. ఇప్పుడు మనం శరీరం అయి కూర్చున్నాము, మర్చిపోయినాము. ఎవరు మీరు ఎవరంటే దీని పేరు పెడతా చెప్తా. నేను ఆత్మ అంటే ఎవరు చెప్తారా? మర్చిపోయినారు. మహానుభావులు అంటారు చూడండి, మీది శరీరమే కాదు, ఇది బాడిగిల్లో మట్టి బొమ్మ. ఆత్మ ఉండే వరకే దీనికి మర్యాద. ఆత్మ ಯಾವ రోజు ఇల్లు ఖాళీ చేసిపోతుంది, దీని మర్యాదను పోతుంది. ఎవరింటిలో పెట్టుకునేలే. దాని కొరకే మీరు నడిపేవాళ్ళు ఈ శరీరానికి. మీరు ఆత్మ శరీరమే కాదు, శరీరం మట్టి బొమ్మనే. చూడండి, ఆత్మ పోతానే దీని స్థితి ఏమైతుంది? కమ్మలాగా పడిపోతుంది. నోరుంటే మాట్లాడలే, చెవులుంటే వినలే, కన్నుంటే కనపడలే. ఇదేనా? అది ఆత్మ పవర్ అన్ని లోపల. మీకు నడిపేది ఆత్మ తాగతే. మర్చిపోయినాం మనం. దానికే మహానుభావులు అంటారు, గురుమాట వినండి, 2.5-3 గంట ధ్యానం చేసి లోపలికి రండి. మీ రూపం మీరు చూసుకోండి. మీరు అందరికీ ఇచ్చేవాళ్ళు కానీ ఆడుకునే వాళ్ళు కాదు. మీరెప్పుడు మీ రూపం మీరు చూస్తారా? లోపలన్నీ ఖజానాలు నిండుంది, పరమాత్మ ఖజానా పెట్టిస్తున్నారు, మీకు దొరికిపోతుంది. మీరు దన్నడ అయిపోతారా? మీరందరికీ ఇచ్చేవాళ్ళు, ఆడుకునే వాళ్ళు కాదు. అట్లా వాళ్ళు రేపద చింత, మర్నాడద చింత, అన్నం చింత, బట్టలు చింత. చూడండి ఏమేమి చింత. ఎందుకు? తన రూపం తాను మర్చినకే, తన ఊరు తాను మర్చినకే, తన తండ్రి పితా పరమాత్మకి మర్చినకే మీది దుర్గతి. ఈ శరీరం అనుకోనికే మీది దుర్గతి. దాని కొరకే మహానుభావులు అంటారో తెలుసుకోండి మీరు ఎవరు. మీ ప్రకాశం నుంచి సూర్య ప్రకాశిస్తున్నారు, మీ ప్రకాశం నుంచి చంద్రుడు ప్రకాశిస్తున్నారు. చూడండి లోపల వచ్చి మీ ఆత్మలో 12 సూర్య ప్రకాశం ఉంది. అట్లా ఆత్మ ఏం గతి పట్టింది? చూడండి, ఒక సూర్య ప్రకాశ చూసగా అయ్యలే. మీ రూపం మీరు వచ్చి చూడండి లోపల. మీరే పరమాత్మ. మీకు ఇడిస్తే వేరే ఎవరు పరమాత్మ లేరు. మీరు చూడండి మీ రూపం. మరి అట్లా వాళ్ళు ఏం గతి పట్టినారు? ఈరోజు తనగే తాను మర్చిపోయినారు. దానికే మానవాళ్ళు అంటారు, గురు మాట వినండి, నామస్మరణ చేయండి. మీరు భక్తి మార్గంలో నడిచేప్పుడు ఎవరు భక్తి నుంచి దూరం ఉండరో, దుర్జన సహవాసం నుంచి దూరం ఉండండి. అక్కడ భక్తిలో బిగిన అవుతుంది. कहा होत पे पान कराए, विष नहीं तजत भुजंग। कहा होत पे पान कराए, विष नहीं तजत भुजंग। कागही कहा कर पूर चुगाए, स्वान नहावाए गंग। మరి సూర్దాస్ ఉదాహరణ ఇస్తున్నారు. పాముకే పాలు తాపిస్తే అమృతం అవుతుందా లేదా? విషమే ఎక్కుతుంది.
ఆ పాలు విషమే అయిపోతుంది, విషం ఎక్కువ అవుతుంది పాలు తాగను. మరి కాకికే మీరు బాగా స్నానం చేపించి కర్పూర్ తినిస్తే, కర్పూర్ మంచి వాసన తినిపియండి, అయితే పోయి దుర్గంధి పైన కూర్చొని దానిపైన మూతి పెడుతుంది. ఎందుకో దాని స్వభావం ఉంది. ఎంతనే మీరు బాగా స్నానం చేసి దానికి బాగా తిలగంధ పెట్టి కర్పూర్ తినిపియండి, కాకి ఊరికే ఉంటుంది, పోయి గలీజ్ పైన మూతి పెడుతుంది. దాని గుణమే అంతదే, ఆ గుణం ఇడసలేదు. అట్లా దుష్ట దుర్బుద్ధి ఉండే వాళ్ళకి ఎంత మంచి బోధ ఇవ్వండి, వినలే వాళ్ళు, అది చెడ్డే ప్రభావం పడుతుంది. ఇట్లా చెప్పే వాళ్ళు చాలా చూస్తున్నాం. ఇంకో వాళ్ళకి వేరే భావం ఉత్పత్తి అవుతుంది, వాళ్ళు దాని ప్రభావం మనసు పైన పడాలి. खरे को कहारे जाले पन मरकट भूषण अंग కరంటే గాడికి మీరు ఎంత సెంట్ వేసి బాగా స్నానం చేపియండి, ఊరికి ఉంటుందా? ఎక్కడైనా పోయి మట్టిలో మరి పొల్లాడుతుంది ఉల్టా, దాని స్వభావం అట్లది. మరి మరకట్ మరకట్కి కోతికి ఎంత బిలుమైన బంగారు ముక్త హారం వేయండి, దానికి ఏం తెలుస్తుందా? నోట్లో కోరిక పారేస్తుంది. ఒక తూరు ఏం చేస్తున్నారు, ఈ అన్ని అయిపోయింది, సీతాకి తోలుకొని వచ్చినారు అయోధ్యకి. రామ్ అందరికి బహుమానం ఇస్తున్నారు, అందరికి బహుమానం ఇచ్చినారు. హనుమంతకి ఈమెల్య ఆంజనేయకి, సీతమ్మకి చాలా బాధ అయింది. చూడు, మెయిన్ ఆయన ఈయన పత్తా చేసిన వాళ్ళని సముద్రం దాటిపోయి పత్తా చేసిన మెయిన్ ఆయనే. మరి ఎంత యుద్ధములో మనకి ఎంత సాయం చేసిన వాళ్ళకి నీవు ఈ లేదా అందరికి ఇచ్చిన రామ్ నగుతారు, లేదు సీత నీకు తెలుసలే, ఆయన నాకు తీసుకున్నారు, ఏమి ఇస్తే ఆయన ఒప్పుకుంటారా? నీవు ఎట్లా అట్లా మాట్లాడతావు? సీత ఏం చేసింది, మంచి బిలుమైన ముత్తాల హారం ఉంది బంగారంలో, అవి తీసి ఆంజనేయ పై పొలాలు వేసేది, గుంతల వేసేసింది. ఈయన ఎగిరిపోయి గుండు పైన కూర్చున్నారు, దానికి పగలు కొట్టి ఒక్కొక్కటి కొరకది చూసేది, పారేసేది. మరి రెండోది కొరక, ముత్తాలకి కొరకది చూసేది, పారేసేది. చూసినావా ఆయనకి ఏం చేస్తున్నారు? దానికి నీవు మంచి విలువమైన హారం ఇచ్చినావు అంటే ఆయనకే అది కావాలా? లేదు, అంత పారేస్తున్నారు. చూడు, యాలప్ప అట్లా చేస్తున్నావా? సీత అడుగుతుంది ఆంజనేయకి. దీనిలో చూస్తున్నాము, సీత లేదు, రామ్ లేదు, నాకు ఏం పని? పారే అయిపోయాడు నీ కథ. చూడు, వాళ్ళు మనకి లోపల పెట్టుకొని వాళ్ళకి ఈ హారాలు ముత్యాలు ఇవన్నీ ఏం పనికి వస్తుంది? వేరే వాళ్ళకి అంత, వాళ్ళకి దాని విలువ తెలుసో వాళ్ళు పెట్టుకుంటారు. ఆంజనేయ భక్తుడికి విలువైన హారమేమో మట్టి ఏమో, అంత రెండు సమానమే. వాళ్ళకి భగవంతుడే కావాల, రామ్ సీతనే కావాలా? మరి జామంతో అయినా సుగ్రీవ్ తిడతారా, ఏమయ్యా ఇంత విలువమైన హారం వేస్తే అంత కొరికి పారేస్తున్నా? రామ్ లేదు, లక్ష్మణ్ లేదు, సీత లేదు, ఏం ప్రయోజనం? మరి మీలో ఉండరు చూపి. అప్పుడే
తింపి హృదయం చూపించినారు. చూడ హృదయం చింపి చూపించిన రామ్ సీతలు ఇద్దరు దర్శనం ఇచ్చినారు. ఓహో ఈయన పెద్ద ఆయన మరి ఆయన అట్లా వాళ్ళు భక్తి దాని కొరకే మరకటికి ఎంత విలువమైన హారం వేస్తే దాని విలువ దానికి ఏం తెలుసు అన్న తింపి తింపి పారేస్తుంది అంతే. మరి అదే దానికి అంటారు అట్లా వీళ్ళు దుర్జన సహవాసం అంట. వాళ్ళకి ఎంత మంచి వాక్యాలు చెప్పండి ఉల్టా ప్రభావం పడుతుంది, కానీ దాని విలువ తెలీదు వాళ్ళకి. खरे को कहाँ अर्घ जाले पन मरकट भूषण अंग गज को कहाँ नवाए सरिता बहुरी दरे के ही चंग. మరి సూర్దాసుడు అంటున్నారు గజ్ గజ్ అంటే ఏనుగు. ఏనుగుకు బాగా సోపేసి సరోవర్లో బాగా స్నానం చేపియండి, బయట వస్తానే బాగా నిండు దుమ్ము పెట్టుకుంటుంది, పడుతుంది, దుమ్ము వేసుకుంటుంది. మరి దాని స్వభావం ఎక్కడ పోతుంది? అలాగా ఉంటుంది. మంచి వాక్యాలు మహాత్ములో మంచి వాక్యాలు చెప్తారు, అయితే వాళ్ళకి పట్టలే, అది అంతా కాలిపోతుంది. మరి మామూలు వాళ్ళు ఉంటారు, కానీ దీని ప్రభావం వాళ్ళ మనసు పైన పడలే. पाहन पतित बान नहीं बेदत रीतो करत निसंग सूरदास कलकारी कामरी चढ़त न दूजो रंग. మరి బాగా పెద్ద రాళ్ళు ఉంది, రాళ్ళు గోడ, దానికే బాణం వేస్తే బాణం తూరలే, రాళ్ళకే బాణమే ఎన్నికి వస్తుంది. అట్లా వాళ్ళ హృదయాలు మహాత్ములు మంచి వాక్యాలు దాంట్లో తూరలే, అతనికి ఎన్నికి వస్తా ఉంటుంది. మరి అదే మాట అంటున్నారా? సూరదాస కల్ కంబలి అంటే నల్ల కంబలికి మీరు ఎంత బాగా కడిగి వన్న వేయండి, వేరే వన్న దానికి ఎక్కలే. నల్ల కంబలికి ఎంత కడిగి మరి వేరే వన్న ఎక్కించే ప్రయత్నాలు చేయండి, అది పట్టుకోనాలి, నల్లదే. అంటే అలాగా దుర్జన మనసు పైన సత్యవాక్య ప్రభావం పడలే. వాళ్ళ అదే ప్రభావమే, పాత ప్రభావమే ఉంటుంది, కానీ కొత్త వన్న ఎక్కలే. అలాగా ప్రభావం మహాత్ముల వాక్యాల ప్రభావం. ఎవరినో సంస్కారీ ఆత్మ ఎనికేమేమి భక్తి చేసి పుట్టిన వాళ్ళే ఆ గురువు వాక్యకే మనిస్తారు, దాని ప్రకారం నడుసలేకే తయారైతారు, మహానుభావులు అవుతారు. లేకుంటే ఇన్నది ఈ చెవు నుంచి ఇన్నది, చెవు నుంచి ఇడిచిపెట్టేది. మహారాజు గాది, ಸೋಮನಾಥ್ ಮಹಾರಾಜ್ ಕನ್ನಡಲ್ಲೂ ಗಾದಿ ಯಾಗಿದ್ದಿ ಕುಮಾರ್ ಅಂದ್ರೆ ಮುಂದಕ್ಕಿಂತ ಸುಮಾರ. ఎట్లా ఉండవు కుమార్ అంటే ముందుకింత ఇగో సుమారే. మన బండి ముందుకు పోయేకింత ఎనికిపోతా ఉంది. 30 సంవత్సరం అయింది, 40 సంవత్సరం అయింది నామం తీసుకొని. అది చాలా ప్రేమ నుంచి చెప్తారు బాగా. నాకు 30 సంవత్సరం అయింది, నాకు 40 సంవత్సరం అయింది. మరి 40 సంవత్సరాలకి ఏం నీలో మార్పు వచ్చిందా? ఎక్కడ ఉండరు అక్కడ. ప్రయోజనం ఏమిటి? ఆ మంత్రము జపం చేసింటే మనసులో మార్పు వచ్చే తిరల. నరుడే నారాయణ అవుతారు, ఒక మానవుడే మహాత్మా అవుతారు.
ఎందుకు మనసులో మార్పు రాలే? జపం చేయలే. గురువు ఇచ్చిన వాక్యాలకే ఈ 6 అడుగుల బీరువాలో బంద్ చేసుకొచ్చున్నాం. జపం చేయలే. జపం చేసింటే ఈ రోజు మనం ఇక్కడ ఉంటుంది. మహానుభావులు అవుతుంది. మనలో ఎంత శాంతి దొరికిపోతుందో లోపల. ఆశా తృష్ణ సమాప్త అయిపోతుండే. మహానుభావులు అయిపోతుండే. అయితే ఇంటాం, ఇక్కడ తింటాం, ఇక్కడ విడిచిపెడతాం. మరి మామూలు సత్సంగం ఎన్ని సంవత్సరాల నుంచి ఇంటే ప్రయోజనం లే. సత్సంగం ఇన్ని గంట 2 గంట ఎవరి సంగడం మాట్లాడకూడదు, విచారం చేయాల. మహానుభావులు ఏమన్నారు? విచారం చేసి 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 దానికే లోపల దానిపైన నడాల. నడిస్తే ఊరు వస్తుంది, కూర్చుంటే ఊరు వచ్చేలే. మనం నడసాలే. మహానుభావులు చెప్పిన వాక్య పైన నడసగతయ్యాలి. దానికే మార్పు రాదు. నడిసిన వాళ్ళే మహానుభావులు అయినారు. నేను అదే మరి అంటాం. కైవర్ నారాయణ తాత గారు ఆ రోజు ఇంటికి పోయింటే ఆయన యోగి తాత అవుతుందా? లేదు. గురుమాటే ప్రమాణం. చూడాల కల్సక్రియలో అవుతుంది. మీకు దృఢ సంకల్పం ఉంటే, పరమాత్మలో విరహం కలిగితే ఎందుకు అయ్యలే? అవుతుంది. మానవుడే మహాత్ముడు అయినారు. మానవుడే పరమాత్మలో చేరినారు. మానవుడే. చూడండి, కేరళలో గుడిసెలు కొట్టిన వాళ్ళే అబ్దుల్ కలాం. తండ్రికి చదివించే డబ్బులు కూలీనాలి చేసి బతుకుతుండే. మరి ఆ పిల్లోడికే మేము ఏమేం కావాలా? చదివి ముందుకు పోవాలా. ఒక సంకల్ప, దృఢ సంకల్పం. చూడండి, 5 సంవత్సరాల పిల్లోడు పొద్దున లేచి పేపర్ పంచకపోతుండే. 10-20 ఇంటిలో పంచేది. పొద్దున అర్ధ గంటకే వచ్చి తిని స్కూల్కి పోయేది. లేకంటే స్కూల్ ఇది బుక్కే పెన్కే డబ్బు లేదు. తండ్రి తాయి కూలీ నాలి చేస్తారు, చదివించే డబ్బు లేదు. మరి పెద్దోళ్ళు అయితేనా ఒక పాత సైకిల్ తీసుకున్నా తను సంపాదన నుంచి ఒక 100-150 పేపర్ పెట్టుకొని పొద్దున 2 గంటల లోపల అంతా ఇచ్చొచ్చేది. మరి నెలకు వచ్చే డబ్బులో చదివేది, పెన్ పేపర్. చూడండి, అట్లా ఆయన ఎక్కడో పాయా. వైజ్ఞానికులు, ఆవిష్కారకులు, మహానుభావులు, ఆవిష్కారకులు. మరి ఆయన అదృష్టం చూడండి, గుడిసెలో పుట్టిన ఆయన మన ఇండియాకి రాజా ఆయా, ప్రెసిడెంట్, రాష్ట్రపతి. రాష్ట్రపతి అంటే రాజా. చూడండి, మరి ఎందుకో ఇది కల్పతరు. దీంట్లో ఏమేం కోరితే అన్ని దొరుకుతుంది. మీరు ఏం కావాలా అన్ని ఉంది. అయితే దృఢ సంకల్పం. చూడు, ఆయన రిలయన్స్ ఆయన గుజరాత్లో వాళ్ళనైనా సైకిల్ పంచర్ వేస్తుండే. సైకిల్ పంచర్ రిలయన్స్ వాళ్ళు. అయితేనే దృఢ సంకల్పం. మరి తలకాయ పారించి డబ్బు నుంచి డబ్బు పెంచుకొని ఈరోజు మన ఇండియాకే సాహుకారు అయినారు. చూడండి, ఇండియాకి సాహుకారు అయినారు. మరి సైకిల్ పంచర్ చేసేవాళ్ళు ఎందుకు అయ్యలే? ఏం కోరితే అన్ని దొరుకుతుంది దీనిలో.
అయితే దృఢ సంకల్ప్, మరి కష్టం పడాలా, తలకాయ పారేయాల. ఊరూరికే పడి ఉండదు ఉన్ని, ఏం దొరికితే చాలు అనుకునేది చాలు. మీ ప్రారంభ కర్మ పట్టే దొరుకుతుంది, దాంట్లో ఉండండి. చేయకపోతేనే దొరుకుతుంది. మీ ప్రారంభంలో రాత్రి ఏముంది అది దొరుకుతుంది. చేయండి, చేయక ఉండండి, దొరుకుతుంది. పంటలు వస్తుంది, పేమెంట్లు వస్తుంది, ల్యాండ్లో వస్తుంది, లేకుంటే వ్యవసాయంలో వస్తాయి, ఎట్లానే వస్తుంది. ప్రారంభ కర్మలు బట్టి ముందుకు పోవాలంటే కష్టం పడాల, దృఢ సంకల్పం, సంఘర్షణ చేయాల, అవుతుంది. దానికే ఇది నరనారాయణ శరీరం ఉంది, కల్ప వృక్ష కామధేను. అయితే మనం దానికి విలువ ఇచ్చేలే, గురు మాట వినాలి. దానికే మహాత్ములు ఏమంటారో, నామస్మరణ పట్టండి, మీకు ఏమి ఇల్లు వాకలు విడిచిపెట్టే పనిలే. త్రోవ నడిచేప్పుడు నామస్మరణ చేయండి, పొలంలో పని చేసేప్పుడు నామస్మరణ చేస్తూ చేయండి, మీ వంట రూమ్లో వంట చేసుకునేప్పుడు నామస్మరణ చేసుకొని చేయండి, ఎక్కడ ఆటోలో పోయేప్పుడు నామస్మరణ చేసుకొని పోండి. వాళ్ళు వీళ్ళు నిందా చేసేగింట నామస్మరణ చేయండి. నామస్మరణ చేసే నుంచి మనసు నిర్మలం అవుతుంది, పాపాలన్నీ తొలగిపోతుంది. వేరే వాళ్ళ నిందా చొంగలి వేరే వాళ్ళ ద్వారా ఇది చేసినకే పాపమే పెరిగిపోతా ఉంటుంది. దాని నుంచి నామస్మరణ చేయండి, దానికి ఏం డబ్బు ఖర్చు అయ్యాలి. కాబట్ట రుద్రాక్ష అవసరం లే, ఇల్లు వాకలు విడిచిపెట్టి ఆశ్రమంలో పోయి ఉండే పనిలే, ఉండే జాగాలో చేసే పని. అయితే చేసేలే ఎలా మనకి బేక్లే, మనకి ఏం కావాలా, కష్టాలు నష్టాలు బాధ వ్యాధి, దానికే సంసార చింత బాగా చేస్తాం. సంసార చింత చేస్తే ఎంత తీప, ఆనందంలో నిద్ర రాదు. ఒక్కొక్క రోజు మాత్రాలు మింగల, ఎలా మనసు బాగా ఆనందపచేస్తుంది సంసార చింత. నామ సుమరం చెయ్యంటే దీని అజ్జి చనిపోతుంది, నానిపోతుంది. పొయ్యలే అక్కడ మనసు పొయ్యలే, ఎలా దాని తెలుసు, నేను నామం పోతే నేను సస్తా అంట. సత్యకి ఎవరు తయారవుతారా? దాని కొరకే కొన్ని రోజు జబర్దస్తి మనసుకి నామంలో పెట్టాల. యుద్ధం ఒకసారి సంఘీకే మనసు సంగడ యుద్ధం, వేరే వాళ్ళ సంగడ యుద్ధం పనిలే, మనసు సంగడ. దానిపైన నిఘా పెట్టండి, ఇప్పుడు ఏం చేస్తా ఉంది, ఇది ఇక్కడ ఉంది లేకుంటే ఎక్కడ పోయింది, కందూరికి. మనం పొద్దున ఇలా బాగా లేసి ధ్యానం కూర్చుంటాం, మనసు ఇక్కడ ఉంటుంది, మన శరీరం ఇక్కడ ఉంది, మనసు పోయి ఉంటుంది ఎక్కడెక్కడ, భూమిలో పొలంలో లేకుంటే ఎక్కడ కందూరులో పారాడుతూ ఉంటుంది మనసు. ఇక్కడ లాభం ఏమిటి? ఇట్లా మనసు సుమరణ అయ్యాలి, మనసు పట్టుకొని నామ సుమరం చేయాలి. ఇక్కడ దానికి ఇక్కడ ధ్యానం ఇక్కడ మనసు పెట్టుకొని చేయాలి. ఇక్కడ మనసు ఉంది, ఆత్మ ఉంది, రెండు కన్ను మధ్యలో అదే స్థానం. ఆడే నామస్వం చేయండి, మనసు నిర్మలం అవుతుంది. లేకుంటే మనసు నిర్మలం కాదు. దానికే సూర్యదాసు చిన్న బాణిలో మనకి చాలా బాగా అన్ని విషయాలు చెప్పినారు. చూడండి, మనం బాగుపడాలంటే గురువు మాట వినాలా, మరి బాగుపడక ఉండాలంటే మనసు మాట వినండి.
అది గురువు ఉంది మీకే. ఇప్పుడు అందరికీ గురువు ఎవరు? మనసే. దాని మాట బాగా వింటాం, అలవాటయింది. గురు మాట వినక అలవాటు లేదు, వినలే. దాని నుంచి గురువు ఏం చెప్తారు, మీ మంచి కొరికే చెప్తారా? మీకు ఏం కావాలంటే మీరే ఏర్కొండి. అంటే మీరు నామస్మరణ చేయాలా, లేకుంటే లోకద సుమరం చేసుకున్నారా? అది మీ చేతిలో ఉంది. అది రాధాస్వామి. ప్రసాద్ 29కే నీలంపల్లిలో సత్సంగం ఉంది. ఇప్పుడు 22, ఇప్పుడు 29 ఆదివారం నీలంపల్లిలో రాధాస్వామి. चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, तूने मुझको जग में भेजा, निर्मल देकर काया, आकर के संसार में मैंने उसको दाग लगाया, तूने मुझको जग में भेजा, निर्मल देकर काया, आकर के संसार में मैंने उसको दाग लगाया, जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं, जन्म जन्म की मैली चादर कैसे दाग छुड़ाऊं, मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं, हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं, निर्मल बानी पाकर तुझसे नाम तेरा पाया, नैना मोरे तरसे परमेश्वर, कभी न तुझको दियाया, निर्मल बानी पाकर तुझसे
नाम तेरा पाया, नैना मोरे तरसे परमेश्वर, कभी न तुझको दियाया। मन वीणा की तारी टूटी, अब क्या गीत सुनाऊं। मन वीणा की तारी टूटी, अब क्या गीत सुनाऊं। मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। ये पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं। इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया। जहाँ जहाँ हो पूजा तेरी, कभी न शीस झुकाया। इन पैरों से चल कर तेरे मंदिर कभी न आया। जा जा हो पूजा तेरी, कभी न शीस झुकाया। ये हरिहर में हार के आया, अब क्या हार चढ़ाऊं। ये हरिहर में हार के आया, अब क्या हार चढ़ाऊं। मैली चादर ओढ़ के कैसे द्वार तुम्हारे आऊं। हे पावन परमेश्वर मेरे, मन ही मन शर्माऊं। राधा। बैठा कट कट विच दातार वे, कर मालिक नाल प्यार वे। बैठा कट कट विच दातार वे, कर मालिक नाल प्यार वे। सारी खलकत विच ओदा नूर है, रहिंदा नेड़े ना ओ दूर है। सारी खलकत विच ओदा नूर है, रहिंदा नेड़े ना ओ दूर है। कर शरदा हो जा पार वे, कर मालिक नाल प्यार वे। बैठा कट कट विच दातार वे, कर मालिक नाल प्यार वे। ना विच मसीतां दे लभदा, करी जाइए नित पावे सजदा। ना विच मसीतां दे लभदा, करी जाइए नित पावे सजदा।
ਅੰਦਰ ਵੜ ਕੇ ਚਾਤੀ ਮਾਰਵੇ ਕਰ ਮਾਲਿਕ ਨਾਲ ਪਿਆਰ ਵੇ ਬੈਠਾ ਕਟ ਕਟ ਵਿੱਚ ਦਾਤਾਰ ਵੇ ਕਰ ਮਾਲਿਕ ਨਾਲ ਪਿਆਰ ਵੇ ਨਾ ਜੰਗਲਾਂ ਵਿੱਚ ਜਾ ਢੋਲ ਵੇ ਦਾਤਾ ਵਸਦਾ ਤੇਰੇ ਕੋਲ ਵੇ ਨਾ ਜੰਗਲਾਂ ਵਿੱਚ ਜਾ ਢੋਲ ਵੇ ਦਾਤਾ ਵਸਦਾ ਤੇਰੇ ਕੋਲ ਵੇ ਰੂਦੀ ਜੋੜ ਲੈ ਸ਼ਬਦ ਨਾਲ ਤਾਰ ਵੇ ਕਰ ਮਾਲਿਕ ਨਾਲ ਪਿਆਰ ਵੇ ਬੈਠਾ ਕਟ ਕਟ ਵਿੱਚ ਦਾਤਾਰ ਵੇ ਕਰ ਮਾਲਿਕ ਨਾਲ ਪਿਆਰ ਵੇ ਅਜੈਬ ਲਭ ਜਾਏ ਕਿਰਪਾਲ ਜੇ ਦਇਆ ਕਰ ਦੇਵੇ ਮਾਲੋ ਮਾਲ ਜੇ ਅਜੈਬ ਲਭ ਜਾਏ ਕਿਰਪਾਲ ਜੇ ਦਇਆ ਕਰ ਦੇਵੇ ਮਾਲੋ ਮਾਲ ਜੇ ਗੁਰੂ ਸੱਚੇ ਨੂੰ ਪਲ ਨਾ ਵਿਸਾਰਵੇ ਕਰ ਮਾਲਿਕ ਨਾਲ ਪਿਆਰ ਵੇ ਬੈਠਾ ਕਟ ਕਟ ਵਿੱਚ ਦਾਤਾਰ ਵੇ ਕਰ ਮਾਲਿਕ ਨਾਲ ਪਿਆਰ ਵੇ ਇਹ ਤੇ ਦੇਸ਼ ਪਰਾਇਆ ਓਏ ਸਜਣਾ ਤੂੰ ਪਿਆਰ ਕਿਉਂ ਨਾ ਪਾਇਆ ਓਏ ਸਜਣਾ ਇਹ ਤੇ ਦੇਸ਼ ਪਰਾਇਆ ਓਏ ਸਜਣਾ ਤੂੰ ਪਿਆਰ ਕਿਉਂ ਨਾ ਪਾਇਆ ਓਏ ਸਜਣਾ ਇਹ ਤੇ ਦੇਸ਼ ਪਰਾਇਆ ਓਏ ਸਜਣਾ ਆਇਆ ਜੋ ਇੱਥੇ ਸਭ ਨੇ ਟੁਰ ਜਾਣਾ ਆਇਆ ਜੋ ਇੱਥੇ ਸਭ ਨੇ ਟੁਰ ਜਾਣਾ ਰਹਿਣਾ ਨਾ ਇੱਥੇ ਕੋਈ ਰਾਜਾ ਰਾਣਾ ਰਹਿਣਾ ਨਾ ਇੱਥੇ ਕੋਈ ਰਾਜਾ ਰਾਣਾ ਜ਼ਿੰਦਗੀ ਬਿਰਛ ਦੀ ਛਾਇਆ ਓਏ ਸਜਣਾ ਜ਼ਿੰਦਗੀ ਬਿਰਛ ਦੀ ਛਾਇਆ ਓਏ ਸਜਣਾ ਤੂੰ ਪਿਆਰ ਕਿਉਂ ਨਾ ਪਾਇਆ ਓਏ ਸਜਣਾ ਇਹ ਤੇ ਦੇਸ਼ ਪਰਾਇਆ ਓਏ ਸਜਣਾ ਕੋਈ ਦਿਨ ਇੱਥੇ ਰਹਿਣ ਬਸੇਰਾ ਕੋਈ ਦਿਨ ਇੱਥੇ ਰਹਿਣ ਬਸੇਰਾ ਝੂਠੇ ਸਭਨਾ ਤੇ ਕੋਈ ਨਾ ਤੇਰਾ ਝੂਠੇ ਸਭਨਾ ਤੇ ਕੋਈ ਨਾ ਤੇਰਾ ਸਤਿਗੁਰੂ ਨੇ ਸਮਝਾਇਆ ਓਏ ਸਜਣਾ ਸਤਿਗੁਰੂ ਨੇ